హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వచ్చేసి మనం ఆరీ వర్క్లో వచ్చేసి ప్యాచ్ వర్క్ ఎలా మనం నేర్చుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక కుందన్ని గ్లూ అంటించి ఆల్రెడీ అంటించానన్నమాట. ఇక్కడ బీడ్స్ వరకు ఒక సర్కిల్ షేప్లో స్టిచ్ చేస్తూ వస్తున్నానండి. మీకు నచ్చిన షేప్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సర్కిల్ షేప్ కావచ్చు, స్క్వేర్ షేపు, అలాగే తిలగం షేపు, మ్యాంగో, ఇలా ఇక్కడ స్టోన్ చైన్ వస్తుంది కదా, దాన్ని మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకొని ఇక్కడ అంటించుకోవాలి. ఈ స్టిచ్చెస్ అన్నీ మనం ఆల్రెడీ బేసిక్ లెవెల్లో ప్రీవియస్ క్లాసెస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. జస్ట్ ప్యాచ్ వర్క్ ఎలా చేయాలి అనడం కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం నార్మల్గా స్టోన్ చైన్ స్టిచ్ ఎలా వేస్తామో అలా బేసిక్ మెథడ్లో వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి మీరు ఈ ప్యాచ్ వర్క్ అనేది మీరు ఖాళీ అంటే బ్లౌజెస్ తక్కువగా వచ్చినప్పుడు కానీ లేదా మీరు ఫ్రీ టైంలో కానీ ఇలా ప్యాచ్ వర్క్ అనేది చేసుకున్నారు అంటే నెక్స్ట్ ఎవరైనా ప్యాచ్ వర్క్ బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ అటాచ్ చేయండి అని చెప్పినప్పుడు ఈజీ అవుతుంది. లేదంటే మీరు ప్యాచ్ వర్క్ని ఓన్ బిజినెస్గా కూడా చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి బోటిక్స్ కావచ్చు, అలాగే టైలర్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్యాచ్ వర్క్ శాంపుల్ పీసెస్ ఒక 10 to 15 ప్రిపేర్ చేసి ఉంచుకొని తీసుకెళ్ళి నేను ఈ మెథడ్లో ఈ మోడల్లో మీ కస్టమైజ్డ్ ప్యాచ్ వర్క్ కూడా నేను చేసిస్తాను అనేసి మీ వర్క్ని అక్కడ చూయించుకొని కూడా మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా ఆన్లైన్లో కూడా ప్యాచ్ వర్క్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేసి కూడా మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇలా చైన్ స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ మీ ఈ ప్లేస్లో థ్రెడ్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా వేయచ్చు, లేదా జెదోజీ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా యూస్ చేయొచ్చు, లేదా బీడ్స్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ కట్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. మీరు క్లాత్ యొక్క కలర్ కాంబినేషన్ బట్టి మీ ఆలోచనను బట్టి మీరు స్టిచ్ అనేటివి చేసుకోవచ్చు. నేను ఇవాళ వచ్చేసి సర్కిల్ షేపు నెక్స్ట్ ఒక మ్యాంగో షేప్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాన్ని తిలగం షేప్ కూడా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసేయచ్చండి. మీరు ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ బేసిక్ లెవెల్ ఆరీ వర్క్ అని క్లిక్ చేశారంటే అందులో స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ పిన్ టు పిన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను బీడ్స్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి ఇక్కడ చెప్పడం కోసం నేను జెదోజీని ఇక్కడ ఫిల్ చేయడం కోసం ఇక్కడ జెదోజీతో స్టిచ్ చేసి జెదోజీని బీడ్స్తో ఫిల్ చేస్తూ వస్తూ ఉన్నానండి. ఇక్కడ మీరు థ్రెడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. గ్లూ అప్లై చేసుకునేసి థ్రెడ్ని కూడా ఇక్కడ అంటించుకొని ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ స్టిచ్ అయినా ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. నేను ప్రతి స్టిచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. బీడ్స్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్లో వచ్చేసి 3 బీడ్స్ని తీసుకొని మనం లాక్ స్టిచ్ వేస్తూ కంటిన్యూ చేస్తూ వచ్చేసేయాలి. ఇది చాలా సింపుల్ అండి. ప్యాచ్ వర్క్ చాలా ఈజీ. మీరు ఓన్లీ ప్యాచ్ వర్క్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. దానికోసమే నేను ఈ వీడియో క్లియర్గా మీకు అర్థం అవ్వాలని నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారంటే నేను ఈ కుందన్స్ చైన్ స్టిచ్ తీసుకుంటున్నాను. ఇవి రెండు రకాలుగా కూడా మనకు అవైలబుల్లో ఉంటాయండి. స్టోన్తో ఉన్నటివి ఉంటాయి, ఇలా బీడ్స్తో ఉన్నటువంటి కుందన్స్ ఉంటాయి. రా మెటీరియల్స్ చాలానే అవైలబుల్లో ఉన్నాయండి. మీకు నచ్చినవి మీరు తీసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా దేనికైనా స్టిచ్ అనేది ఇలానే వేయాలండి, అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమంది 2 జంప్ చేస్తూ స్టిచ్ చేయాలి అంటారు. 2 స్టిచ్ చేసామంటే మనకి గ్యాప్ అనేది తెలుస్తుంది. ఇలా సింగిల్ స్టిచ్ చేసామంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే గ్యాప్ అనేది తెలియకన్నా ఉంటుంది. ఇక్కడ చూసారంటే స్టోన్కి తర్వాత ఈ కుందన్ యొక్క చైన్కి గ్యాప్ అనేది లేకుండా వచ్చింది చూసారా. అలా మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట.
మన ఛానల్లో నేను ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను, మనం వేసే స్టిచ్ క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్ అనేది చిరగకూడదు. మన స్టిచ్ యొక్క క్వాలిటీ మనం అంత బాగా ఇవ్వాలి. నేను ఇక్కడ లైట్ వైలెట్ కలర్ బీడ్స్ని అయితే యూస్ చేశాను. ఇది మొత్తం ఫినిష్ అయిపోనిచ్చి మనం బ్యాక్ సైడ్ రొటేట్ చేసుకొని ఎలా దీన్ని మనం ప్యాచ్ వర్క్ కట్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవుట్లైను 3 టైమ్స్ చెద్దోజీతో 2 or 3 టైమ్స్ చైన్ స్టిచ్ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మనం ప్యాచ్ వర్క్ బ్లౌజెస్కి అటాచ్ చేసేటప్పుడు చైన్ స్టిచ్ ఉన్నిందనుకో మనం నార్మల్ నీడిల్తో అయినా లేదు మిషన్ స్వింగ్ స్టిచ్తో అయినా కూడా అటాచ్ అనేది చేయొచ్చు. దానికోసం మీరు ఎడ్జ్లో కంపల్సరీ చైన్ స్టిచ్ 2 టైమ్స్ or 3 టైమ్స్ చైన్ స్టిచ్ కంపల్సరీ వేయాలి. ఇక్కడ లాక్ ఎండ్ కోడ్ అనేది వేసేసుకొనేసి ఈ థ్రెడ్ని కట్ చేసేసేసి ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకొని మొత్తం మనం చైన్ స్టిచ్ అనేది 2 టైమ్స్ వేసేసుకునేసేయాలి. 2 or 3 టైమ్స్ కంపల్సరీ అవుట్లైన్లో చైన్ స్టిచ్ అనేది జరీ థ్రెడ్తో వేయాల్సింది కంపల్సరీ. ఇలా వేసేసిన తర్వాత మనం బ్యాక్ రొటేట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ చైన్ స్టిచ్ చాలా ఈజీ. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి బ్యాక్ సైడ్ రొటేట్ చేసుకునేద్దాం. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఇక్కడ మొత్తం ఇలా అప్లై చేసుకునేసేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మీకు ఈ థ్రెడ్స్ కనిపించకూడదు అనుకుంటే ఇదే మెజర్మెంట్తో ఏదైనా క్లాత్ సేమ్ క్లాత్ తీసుకొని దీనికి ఇక్కడ అంటించుకోవచ్చు. లేదు అంటే ఇది జస్ట్ ఈ గ్లూని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇది ఒక 1/2 అవర్ తర్వాత డ్రై అయిపోతుంది. ఈ డ్రై అయిపోనిచ్చి రిమైనింగ్ ఈ ఎక్సెస్ క్లాత్ మొత్తం మనం కట్ చేసుకునేసేయాలి. చూసారా, ఇది మొత్తం ఇలా డ్రై అవ్వనివ్వాలండి. సేమ్ క్లాత్ తీసుకొని ఈ మెజర్మెంట్ తగ్గట్టు కట్ చేసుకొనైనా మీరు ఈ థ్రెడ్ కనిపించకూడదు అని అనుకుంటే ఇక్కడ క్లాత్ని మీరు అంటించుకోవచ్చు. లేదు ఓకే పర్వాలేదు అని అనుకుంటే వదిలేసేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకునేసి థ్రెడ్ కట్ చేయకుండా ఈ ఎక్సెస్ క్లాత్ మొత్తం ఇలా ఎడ్జ్ వరకు ఇలా కట్ చేసుకునేసేయండి. ఎక్కడ పోసలేమీ లేకుండా నీట్గా కట్ చేసుకునేసి దీన్ని మనం ప్యాచ్ వర్క్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ప్యాచ్ వర్క్ బిజినెస్కి కూడా మీకు యూజ్ అవుతుందని ఈడ వీడియో అనేది చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇంతసేపు నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.